ఈ వీడియోలో మనం ఘనాకారంలో ఉన్న పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కోవచ్చో తెలుసుకుందాం. అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ బాక్స్. బాక్స్ అనగా తెలుగులో పెట్టె అని అర్థం. అయితే క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది అనుకుందాం. క్యూబాయిడ్ అంటే ఘనాకారం అని అర్థం. చూడండి, మనం ఈ ఘనాకార పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కుంటున్నామో క్రింద సూచించిన పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం కనుగొనండి. ఇది మనకిచ్చిన పెట్టె. అయితే ఈ పెట్టె కొలతలు ఎలా ఉన్నాయంటే పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు, ఎత్తు 20 సెంటీమీటర్లు, ఇలా ఉన్నాయి 3 కొలతలు. ఇది 3 దిశల్లో ఉండే జ్యామితి నిర్మాణం కదా. దీన్ని త్రిపరిమాణాత్మక ఆకారంగా కూడా చెప్పవచ్చు. అవునా? మనం ముందు వీడియోలో చర్చించి ఉన్నాం, మీరు చూడండి. అయితే ఈ పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుక్కుంటున్నామో చూడండి. ఇది మనకు ఇచ్చిన ఘనాకార పెట్టె. మనం సులభంగా ఉండడం కోసం ఈ అంచులన్నిట్లోనూ కూడా ఇలా ఏబిసిడీలుగా తీసుకుందాం. ABCDEFGH అని. మరి ఎలా చేస్తున్నామో చూడండి సమాధానం. అసలు ఉపరితల వైశాల్యము అంటే ఏమిటి? పెట్టెకి అన్ని ఉపరితలాల వైశాల్యాలు కలిపి మనం ఉపరితల వైశాల్యము అంటాం. అంటే ఈ ఘనాకార పెట్టెకి ఎన్ని ఉపరితలాలు ఉన్నాయో తెలుసుకొని అన్ని ఉపరితలాలకు ఒక్కొక్కదానికి వైశాల్యం కనుక్కుంటూ అంతిమంగా వాటిని కూడుకుంటే మనకి ఉపరితల వైశాల్యం వస్తుంది కదా. ముందుగా చూడండి, ఇది ఒక ఉపరితలం ABDC. తరువాత రెండవ ఉపరితలం ఇది EFHG. మూడవ ఉపరితలం BFHD. అవునా? నాలుగవ ఉపరితలం AEGC. ఐదవ ఉపరితలం ABFE. ఆఖరుగా ఆరవ ఉపరితలం CDHG. ఇది ఆరవ ఉపరితలం. ఈ 6 ఉపరితలాల వైశాల్యాలు విడివిడిగా కనుక్కొని వాటిని కూడినట్లయితే మొత్తం ఉపరితల వైశాల్యం చాలా సులభంగా కనుక్కోవచ్చు. మొదటగా మనం ABDC తీసుకుందాం. అయితే ఈ ABDC అనే ఉపరితలం ఎలా ఉంది? మనకి దీర్ఘచతురస్రాకారంలో ఉంది. అవునా? ఏ దీర్ఘచతురస్రానికైనా వైశాల్యం కావాలి అంటే ఏం కావాలి? పొడవు వెడల్పు కావాలి. పొడవు 10 సెంటీమీటర్లుగా తీసుకుంటే వెడల్పు 3 సెంటీమీటర్లు. అవునా? కాబట్టి ABDC ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు 10 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు చేస్తే 10 ఇంటూ 3 30 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్గా వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, వైశాల్యం ఎప్పుడు స్క్వేర్లుగా ఉంటుంది. సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, మీటర్ స్క్వేర్ కావచ్చు. అవునా? తదుపరి క్రింద చూడండి, ఈ వైశాల్యం EFHG. ఇది కూడా పైన ABDC ఎలా ఉందో కింద కూడా అలానే ఉంటుంది. అవే కొలతలు ఉంటాయి. కావాలంటే గమనించవచ్చు మీరు. పొడవు 10 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు. కాబట్టి EFHG ఉపరితల వైశాల్యము ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు 10 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు. తద్వారా వైశాల్యం 30 సెంటీమీటర్ స్క్వేర్. మూడవది ఇలా తీసుకుందాం, BFHD. అవునా? ఇక్కడేం తీసుకోవచ్చు? పొడవు వెడల్పుగా కాకపోయినా మనం వెడల్పు ఇంటూ ఎత్తుగా కూడా తీసుకోవచ్చు. లేదా 3 సెంటీమీటర్ల పొడవు అయితే 20 సెంటీమీటర్లు వెడల్పు అవుతుంది. లేదా 3 సెంటీమీటర్ల వెడల్పు అయితే 20 సెంటీమీటర్లు పొడవు అవుతుంది. ఎందుకంటే అది ఒక దీర్ఘచతురస్రం కాబట్టి. ఒకటి పొడవు అనుకుంటే రెండోది వెడల్పు అవుతుంది. కాబట్టి BFHD ఉపరితల వైశాల్యం ఈక్వల్ టు 20 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు. కాబట్టి 60 సెంటీమీటర్లు స్క్వేర్. నాలుగవది ఇలా AEGC. అవునా? కాబట్టి AEGC వైశాల్యము అదేవిధంగా BFHD వైశాల్యము సమానంగా ఉంటాయి. ఎదురెదురుగా ఉన్నాయి, సమాన కొలతలతో ఉన్నాయి. కాబట్టి AEGC ఉపరితల వైశాల్యము 20 సెంటీమీటర్లు ఇంటూ 3 సెంటీమీటర్లు. అవునా? ఆ దీర్ఘచతురస్రానికి కొలతలు అవే. AE BF రెండు సమానంగా ఉంటాయి కొలతలు. అదేవిధంగా AC BD రెండు సమానం. ఐదవది గమనిస్తే ABFE. అవునా? పొడవు 10 సెంటీమీటర్లు, అదేవిధంగా వెడల్పు 20 సెంటీమీటర్లుగా తీసుకోవచ్చు. కాబట్టి ABFE ఉపరితల వైశాల్యం ఏమవుతుంది? 10 సెంటీమీటర్లు ఇంటూ 20 సెంటీమీటర్లు. తద్వారా ఉపరితల వైశాల్యము 200 సెంటీమీటర్లు స్క్వేర్. చివరగా CDHG. అవునా? ఈ ఉపరితల వైశాల్యం కూడా ABFEకి సమానంగా ఉంటుంది. ఎందుకంటే కొలతలు సమానం కదా. 10 సెంటీమీటర్లు ఇంటూ 20 సెంటీమీటర్లు. CDHG ఉపరితల వైశాల్యం కూడా
200 సెంటీమీటర్ స్క్వేర్గా వస్తుంది. అయితే మొత్తం ఉపరితల వైశాల్యం ఎలా వస్తుంది మనకి? అన్నిటినీ కూడవలసి ఉంటుంది. 30 + 30 + 60 + 60 + 200 + 200. చివరగా మొత్తం ఉపరితల వైశాల్యం మీరు కూడినట్లయితే 30 + 30 60, 60 + 60 + 60 180 + 200 380 + 200 580 సెంటీమీటర్ స్క్వేర్గా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఘనాకార పెట్టె యొక్క ఉపరితల వైశాల్యం ఎలా కనుగొనాలో నేర్చుకున్నాం. అవునా? విడివిడిగా మొత్తం 6 ఉపరితలాలు తీసుకొని వాటి యొక్క వైశాల్యాలు కనుక్కొని అంతిమంగా వాటిని కూడి మొత్తం ఉపరితల వైశాల్యం కనుక్కున్నాం. ఈ మొత్తం ఉపరితల వైశాల్యాన్ని మనం మరొక విధంగా సంపూర్ణతల వైశాల్యం అని కూడా చెప్పవచ్చు.